నేను తిరిగి వాట్ అసలు ఒక 20 మినిట్స్లో ఏంటి మరి లెక్చర్ ఇచ్చేస్తాను సార్కి, నాకు అర్థం కాల. సో అంత స్పీడ్, అందుకే ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే లేదు ఏం లేదు, ఫస్ట్ ఫ్యూ మినిట్సే దానికి ఫస్ట్, ఇంకా తర్వాత నుంచి. సో దట్ వాస్ బికాజ్ ఐఎమ్ అ వెరీ ఇంక్విజిటివ్ పర్సన్. ఇప్పుడు మీరు అందరూ ఎలా యూర్ ఇంక్విజిటివ్ కొన్ని తెలుసుకోవాలని, సో నాకు కూడా ఒక బ్యాంక్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు దొరికిందే ఛాన్స్, రపా 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 రపా. సార్ వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్, సార్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్, అండ్ వెరీ వెరీ సింపుల్ థింగ్స్ బట్ వెరీ వెరీ మెమరబుల్. త్వరలో మళ్ళీ సినిమా తీయండి ప్లీజ్ డైరెక్టర్ గారు. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. హాయ్ సార్. హాయ్ మ్యామ్. యాక్చువల్గా మీరు ఒక ఫ్యాన్ బాయ్ అని నేను ప్రీవియస్గా చూస్తూ ఉన్నాను. అక్కడి నుంచి అజ్యూమ్ చేసుకొని మీరు లిటరల్గా ఆయనతో డైరెక్ట్ చేసే వరకు వచ్చారు కదా. సో అంటే ఇన్ ఫ్యూ వర్డ్స్ ఎంత కష్టపడ్డారు, లైక్ అది ఆ సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. See, for me, already I spoke in couple of interviews. తొలి ప్రేమలో ఇప్పుడు ఏదైతే సాంగ్ ఉందో, ఈ మనసే మనసే సాంగ్, దట్ వాజ్ షాట్ ఇన్ BHL వేర్ ఐ గ్రో అప్. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో వన్ ఆఫ్ ద గైజ్ హరిశంకర్. ఆ సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు నేను ఆ సాంగ్ షూటింగ్లో ఉన్నా. జనాలు షూటింగ్ చూస్తున్నప్పుడు నేను కూడా రోడ్డుకి అవతల నిలబడి, దెర్ ఇస్ అ బేకరీ సెట్, ఒక రోడ్ ఉండి కళ్యాణ్ గారును కీర్తిరెడ్డి గారు బైక్లో ఎక్కి వెళ్ళే ఒక షాట్ ఉంటుంది. ఇట్ జస్ట్ ఒక హార్డ్లీ ఫ్యూ మీటర్స్ అవే ఫ్రమ్ మై హోమ్. సో ఆ షూటింగ్ మనసే మనసే సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ద క్రౌడ్. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ విత్ ద సేమ్ హీరో ఐ మేడ్ ఎ ఫిలిం వేర్ ద ఎగ్జాక్ట్లీ సాంగ్ ఐ షాట్ అండ్ ఐమ్ హియర్. ఇంతకంటే ఎమోషనల్ హై, ఇంతకంటే దీని అచీవ్మెంట్ అంటారా, సక్సెస్ అంటారా, అడ్రినలిన్ రష్ అంటారా, ఐ డోంట్ నో హౌ టు నేమ్ ఇట్. But yeah, this happened. I'm thankful to God. Yeah. Thank you. Hi sir, hi ma'am. Hello. Good evening. Yeah. So this is your second film. This is your second film, right, with the Pavan Kalyan garu. So మీ ఫస్ట్ మూవీ మెమరీతో కంపేర్ చేస్తే how is your experience with Pavan Kalyan garu in Ustad? ఫస్ట్ మూవీకి ఇట్స్ దాన్ని ఏమంటారు, అప్పటికి ఇంకా హీ డజంట్ నో కంప్లీట్లీ అబౌట్ మీ. అండ్ నాకు కూడా ఒక చిన్న ఇన్హిబిషన్ ఉండేది. గబ్బర్ సింగ్ అప్పుడు మాకు సేమ్ షూటింగ్ అప్పుడు కొంచెం డిసెంబర్లో స్టార్ట్ చేసి హార్డ్లీ 4 months మేలో రిలీజ్ చేసాం. వీఆర్ వెరీ రష్. అండ్ ఇప్పుడు గుజరాత్, స్విట్జర్లాండ్, డిఫరెంట్ లొకేషన్స్. అప్పుడు ఇంటరాక్షన్కి ఎక్కువ ఛాన్స్ లేదు. అండ్ హీ నోస్ మీ ఓన్లీ త్రూ మై డైలాగ్స్, మై వర్క్. అప్పుడు ఇంటరాక్షన్ ఎక్కువ ఛాన్స్ లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డికేడ్ ఐ థింక్ రిలేషన్, ఆ బాండ్ పెరిగింది. ఐ థింక్ నౌ ఈజ్ లైక్ మోర్ దెన్ బ్రదర్ టు మీ. Can you sing a line from Imanase? A small line. We will give you a chorus. ఈ మనసే సే 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 నా పాడండి అంటే ఓన్లీ ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారు వస్తే కానీ పాడరంటారా ఏంటి? మై పార్ట్ వాజ్, నేను యాక్చువల్లీ ఆ పాటలో ఆ పాట పాడదాం అనుకున్నాను, ఫ్రమ్ దేఖలేంగే సాలా. ఆ పాటలో పూల తోటలోకి అని ఎందుకు పాడించలేదు? పాడండి. పూల తోటలోకి మీ పాట నేను ఎలా పాడతాను? దట్ లైన్ ఐ లైక్. పూల తోటలోకి ఈల పాట వచ్చే, ఒంటి మీదకేదో ఒలకి పాట తెచ్చే, సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే. సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైన్. బట్ నా ఫేవరెట్ లైన్ ఏంటంటే ఆ సాంగ్లో, విచ్ ఐ డూ ఫాలో అండ్ ఐ డూ ప్రీచ్. ఇన్ ఫ్యాక్ట్, ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు గట్టి, నో ఎంట్రీ అని బోర్డు పెట్టి, పంపించేద్దాం సావగొట్టి, పోరాడితే పోయేదేంటి, దేఖలేంగే సాలా, చూసినాంలే చాలా. దోస్ ఆర్ మై ఫేవరెట్ లైన్స్ యాక్చువల్లీ. That's true. And that's also my response. It's my morning song ఇప్పుడు, ఎస్పెషలీ ట్రోల్స్ ఆర్ లేకపోతే మన డైలీ లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఇంకా మార్నింగ్ సాంగ్స్, ఆఫ్టర్నూన్ సాంగ్స్, ఈవినింగ్ అలా ఉంటాయండి ప్లేలిస్ట్ అలా ఉంటాయి. ఎస్, ఆడపిల్లలకి అయితే ఉంటాయి సార్. మాకు గెట్ రెడీ విత్ మీ సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సి ఈ మనసే ఇస్ అ గెట్ రెడీ విత్ మీ. దేఖ్లేంగే సాలా ఇస్ లైక్ జాబ్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు దేఖ్లేంగే సాలా.
దాని తర్వాత ఒక నైట్ అయినప్పుడు ఆరా ఇట్లా మేము మా వైబ్లో పడుకోవాలని అట్లా. థ్యాంక్స్ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ ద న్యూ ఇన్ఫర్మేషన్. యూర్ వెల్కమ్. యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు సార్, మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. ఆఫ్ స్క్రీన్లో సార్తో మీకు ఉన్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోగలరా? నేను చెప్తానండి. అక్కడ చూడండి ఆయన ఎలా అవుతున్నారు, నేను ఎలా అవుతున్నారు చూడండి. Yeah. రొమాన్స్ అంటే తను చెప్తుంది. ఐ థింక్ మీరు ఈ మనసి సాంగ్లో ఏదైతే యు ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ రైట్ ద సీన్స్ అవన్నీ నేను ఉట్టి ఇట్లా అడాప్ట్ చేసుకుని చేశానని అక్కడ ఫస్ట్ ఆ ఫీలింగ్స్ అన్నీ సర్వి. ఎందుకంటే నాకు ఆబ్వియస్లీ ఈవెన్ టు ఇలా మొహమాట ఉంటుంది కదండి, ఆయనకు అస్సలు జీరో ఇన్హిబిషన్స్ ఐ మీన్ పట్టేసుకొని ఎక్కేసి ఆయన చూపిస్తే ఐ హ్యాడ్ టు జస్ట్ రిపీట్ దాట్. సో ప్రాపర్ కెమిస్ట్రీ అక్కడ జరిగితే మేము ఒక ఫ్యాన్ క్యూరియాసిటీ మ్యామ్. అస్సలు మామూలుగా కాదు. యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. ఈ లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుందండి అక్కడ అలా కళ్ళతో చూసుకుంటే హలో హలో ఏం జరుగుతుంది ఇక్కడ చాలాసార్లు లవ్ అలాగే స్టోరీ అంటే అది అనిపించింది. ఒక అన్నదమ్ముల మధ్యలో ఉండే ఒక ప్రేమ. లవ్ స్టోరీ అని ఆవిడ ఏదో అంటే Bromance. లైక్ అది ఆయన మా సెట్కి వచ్చేసరికి ఆయన అన్నీ మర్చిపోతారు బేసిక్గా. హీ నెవర్ గోస్ టు వ్యానిటీ వ్యాన్, నెవర్ సిట్స్ సపరేట్లీ. మీరు ఏ స్టిల్ అన్న వర్కింగ్ స్టిల్ అని చూసుకొని ఆయన నవ్వుతూనే ఉంటారు. బేసిక్గా కళ్యాణ్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ టాప్ నాచ్లో ఉంటుంది. చాలామంది అది ట్యాప్ చేయడానికి కొంచెం భయపడతారు. మా సినిమానే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది కాబట్టి రిలేషన్ ఏంటంటే నాకు ఆయన మీద చాలామంది అడుగుతుంటారు మీ సినిమాలో డ్యాన్స్లు ఎందుకు చేస్తారంటే నేనేదో ప్రివిలేజ్ అని కాదు, నా మీద ఆయనకున్న అభిమానం, దయ, జాలి, కరుణ, వాట్ ఎవర్ యూ సే. సార్ అదే ఊపుతో ఒక డైలాగ్ అయింది మీరు చెప్పగలితే విల్ ఆల్ విల్ ఫీల్ మోర్ ఎంటర్టైన్డ్ అండ్ Okay. హ్యాపీ. సో జీవితాన్ని ప్రేమించడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. ఇది ఫోన్ మన చేతిలో ఉండాలి కానీ మనం ఫోన్ చేతిలో ఉండడం ఏంటి? ఇది ఈ కాలంలో మన లేడీస్ మనందరికి కావాల్సిన లైన్ ఇది. ఒక చోట బ్రేకప్ అయిపోతే ఆ బ్రేకప్తోనే ఆగండి, మా తమ్ముళ్ళు రెడీగా ఉన్నారు బకరాలు అవడానికి. సో ఒక బ్రేకప్ నుంచి ఇంకో బ్రేకప్కి మూవ్ అవ్వండి అని చెప్పడమే ఆ సినిమా. హలో మ్యామ్, హలో సార్. హాయ్. మీరు ఎప్పుడైనా ఏదైనా సీన్లో మీ డైలాగ్ మర్చిపోయారా? దాని తర్వాత అయ్యో ఏమైంది? అయ్యో అసలు ఎప్పుడు మర్చిపోలేదండి, అసలు మర్చిపోలేదని చెబుతున్నా నేను. ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్. సార్ ఆయనకి ఏ నమ్మకం నా మీద ఏంటో తెలీదు, బట్ నాకు లిటరలీ ఆ రోజు సీన్ అంటే ఆ రోజే నాకు డైలాగ్స్ ఇచ్చేవారు. ఆయన ఇదర్ రైటర్. సో ఆయనకి సడన్గా షూట్ చేసేటప్పుడు 4-5 లైన్లు అటు నుంచి ఇటు నుంచి వస్తే నేను ఒక్క నిమిషం అమ్మ బాబోయ్ క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు తను హీరో గారితో కాన్వర్సేషన్ చేసినప్పుడు కొంచెం కీ డైలాగ్స్ ఉంటాయి. నా భయం ఏంటంటే హీరోయిన్లు అందరూ డైలాగ్ పేపర్ ఇలాగ వాళ్ళ బాయ్కి ఇస్తారు, డైలాగ్ ఇలా చూసి పట్టుకో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, మధ్యలో మేకప్ వేసుకుంటారు. ఇప్పుడు తనతో ఉన్నప్పుడు వెరీ కీ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆస్తులు అందరూ సంపాదించుకుంటారు, ఆశీర్వాదాలు కొందరైపోతారు, ఆ డైలాగ్ లీక్ అయిపోద్దేమో నా భయం. లేకపోతే పేపర్ ఇచ్చేస్తే ఇంకేదైనా లీక్ అయిపోద్దేమో భయం. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమా అనేసరికి ప్రతి ఒక్కడు చదివేస్తారు సీన్ పేపర్. దానికి తోడు ఏంటంటే నేను ఎక్కువ తెలుగు ఆర్టిస్టులు ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే స్పాంటేనియస్గా ఇప్పుడు డైలాగ్ చెప్పినప్పుడు లీలా చెప్తున్నప్పుడు తన వాయిస్లో తన ఎక్స్ప్రెషన్లో చూసినప్పుడు టేక్ 1 టేక్ 2కి మధ్యన డైలాగ్ మారిపోతుంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. సో అందుకు తప్ప ప్రాపర్గా సీన్ ఏం తీయబోతాం అనేది ఆల్రెడీ చాలా ప్రిపేర్డ్గా. మేము ప్రిపేర్డ్గా లేకపోతే 40 రోజుల్లో ఇంత పెద్ద సినిమా తీస్తామా? మీరుంటారండి ప్రిపేర్డ్. అలా చూసారా? Hello, ma'am. Your dance energy is next level. What is the secret? Proper hard work only. I started Bharatanatyam when I was 3 years old. I stayed in my guru's house. So that's that very old school way of it. ఎక్కడ? కర్ణాటకలో రవీంద్ర కళాక్షేత్ర అని మై గురు సవిత అరుణ్ మ్యామ్. సో ఆవిడే పాపం నాకు తినిపించి ఫుడ్ పెట్టి కాల్కి ఏమైనా బొబ్బులు వస్తే సోఫ్రమైసిన్ రాసి. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై గురు అండ్ ఐ థింక్ దట్ వాజ్ మై జర్నీ హియర్. నైస్. ప్రాక్టీస్, that is all. I had a question for you, Harish Garu.
పవన్ కళ్యాణ్ డాన్స్ సీక్వెన్స్ చాలా జాయ్ఫుల్ ఐ మీన్ మంచి అవుట్కమ్తో ఫన్నీ వేలో వచ్చింది. సో మీరు ఎలా కన్విన్స్ చేశారు అతన్ని? దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఆల్ మిక్స్, రైట్? యా, అంటే బయట ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఉండాలి. బయట మన గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఆయన చాలా ఈజీగా తీసుకుంటారు. తన మీద ఏమైనా జోక్స్ ఉన్నా అదన్నా తను తీసుకుంటారు ఈజీగా. డ్యాన్స్ అనగానే కళ్యాణ్ గారు చాలా పాటలు నడుచుకుంటూ వెళ్తారు అనేది చాలామంది బయట మాడుకుంటారు. సో దాని మీదే ఒక పని చేద్దాం. ఎందుకంటే పాటలు ఎక్స్ట్రా రెండు పాటలు ఎక్స్ట్రా డ్యాన్స్ చేశారు కాబట్టి నవ్ వీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ మేకింగ్ లిటిల్ ఫన్ ఆఫ్ దట్ అని. అండ్ అందులో కూడా నాట్ సాంగ్ కుర్చీ మడతపెట్టి ఎందుకు తీసుకున్నాం అంటే హై ఆక్టెన్ సాంగ్స్, అంటే ఎక్కువ డ్యాన్స్ నెంబర్స్కి నడిస్తేనే ఫన్ వస్తుంది. సో అందుకు ఆ సాంగ్స్ తీసుకున్నాము. అందులో ఉన్న ప్రతి డైలాగ్ సార్ ఎంజాయ్ చేశారు. సో అందుకే ఎపిసోడ్ అంత బాగా పండింది. అందులోంచి వచ్చిందే అగైన్ దిస్ రియాక్షన్ యాక్చువల్లీ. యా, థ్యాంక్ యూ. Ma'am, I have got one more question for you. Yes. I believe you had great experience working with Pavan Garu and Sir. But what is the toughest part that you have dealt with working with Sir? Anything discipline-wise? We keep hearing from the actors, difficult to work with few directors or No, members. not at all. I feel Any like tough experience? directors who always know their craft are proper, like they're solid. And if you know your job well, you will never find it difficult because we're there only to shoot. So if you know what they expect, discipline, yes, because mark time constraint undi. 2, you have to be on time. That comes under time, whatever. Be sure of what you have to. Presence of mind. That's a bare minimum in any job that we do. So that's what my director expected, and I feel like he pushed me to bring out the best out of me. So I feel like that I told him on the last day that I want to work with him again and again. So That's wonderful to hear, ma'am. Thank you. సో ఈ మూవీ మొత్తం చూసినాక నాకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ అందరికీ అనిపించింది ఒకటే క్వశ్చన్, ఈ స్టోరీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సెట్ అయ్యేలాగా ఉంది. సో మీరు స్టోరీ రాసేటప్పుడే పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసుకుని రాసారా, లేకపోతే ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ సెట్ చేసుకున్నాక సీన్స్ చేంజ్ చేశారా? లేదండి, అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అని కాదు, పవన్ కళ్యాణ్ గారికి సూట్ అయ్యేలాగా అంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో సీన్స్ డైరెక్షన్ అలా ఉంటుంది. బట్ స్టోరీ ఇప్పుడు మీరు ఇవాళ ఓన్లీ దాన్ని ఏమంటారు ఎక్స్క్లూజివ్గా ఒక ఉమెన్ టీంతో ఎందుకు మేము ఇంటర్వ్యూ చేస్తామంటే సెకండ్ హాఫ్లో వచ్చే లీలా క్యారెక్టర్ అవ్వచ్చు. ఒక చిన్న పల్లెటూరు నుంచి మదర్ ఫాదర్ లేకుండా ఓన్లీ తాతయ్య పెంపకంలో వచ్చి ఒక రేడియో జాకీగా పనిచేస్తూ చాలా ఆవిడ ప్రోగ్రామ్ పేరే సినిమాలో లీలా గలగల విత్ లీలా. సో అలా గలగలగలా మాట్లాడే అమ్మాయికి అంత పెయిన్ వచ్చినప్పుడు తనతో పాటు తన ఫ్రెండ్ తీసుకున్న సాక్రిఫైస్ తన ప్లేస్లో ఇవన్నీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు కదా, ఇట్స్ అ స్ట్రాంగ్ స్టోరీ అండి. బిగినింగ్ నుంచి ఒక కేఎస్ రవికుమార్ గారి క్యారెక్టర్ తీసుకుంటే వెరీ ఐడిస్టిక్ క్యారెక్టర్, మ్యారేజ్ చేసుకోకుండా కిడ్స్ లేకుండా ఓన్లీ అండర్ ప్రివిలేజ్డ్ ఎంపవర్మెంట్ గురించి ఉండే ఒక క్యారెక్టర్. అలాగే కళ్యాణ్ గారి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాగే గౌతమి గారు ఎవరు లేకున్నా సరే ఒక పిల్లోడితో పాటు అలా ట్రావెల్ అయిపోయి ఒక మదర్గా ఉన్న క్యారెక్టర్. లీల గారి క్యారెక్టర్, వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, పల్లవి క్యారెక్టర్. సో ఎలా ఉంటుందంటే ఐ మీన్ స్క్రిప్ట్ పరంగా కూడా మార్కెట్స్ పెరుగుతున్నాయి, రీజన్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఓన్లీ ఫ్యాన్స్ కోసం అని కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాసిన ఒక పవర్ఫుల్ డ్రామా. అందుకే లేడీస్ ఫ్యామిలీస్ ఎక్కువ చూస్తున్నారు సినిమా యాక్చువల్లీ. యా. Which scene excites more you to work with Pawan Kalyan garu? I really liked our interviewing scene. I felt like that was very sweet. చాలా సీన్స్ ఉన్నాయండి యాక్చువల్లీ, నాకు ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను నేనైతే. బట్ వన్ సీన్ దట్ ఐ థింక్ దట్ మేడ్ మీ క్రై వాజ్ ఒక ఫోన్ కౌంటర్ సీన్. సినిమా మీరు చూసారు కాబట్టి మీకు తెలుసు. ఆ సీన్ అప్పుడు ఐ థింక్ ఐ బ్రోక్ డౌన్. ఐ ఫీల్ లైక్ అలాంటి ఒక పెద్ద మనిషి నేను ఉన్నాను అంటాం. ఐ థింక్ యాజ్ ఉమెన్ we're very emotional, right? We're very sensitive. Like, I mean, men also, but they don't show it. మనం కొంచెం ఎక్కువ చూపిస్తాం. ఆ సీన్ రాసింది ఒక మ్యానే బేసిక్గా. యా కానీ ఆ టైంలో ఒక మనిషి తోడున్నారు, ఒక మనిషి మనతో ఉన్నారంటే చాలు. వీల్ హ్యాండిల్ ఆ బ్యాటిల్ ఫ్రమ్ దే, బట్ వీ జస్ట్ నీడ్ టు హియర్ దట్. సో ఐ ఫీల్ లైక్ అలాంటి నువాన్సెస్ చాలా బ్యూటిఫుల్గా ఆ సీన్ అప్పుడు నేను జెన్యున్గా ఏడ్ చేశాను. లైక్ ఐ జెన్యున్లీ ఫెల్ట్ లైక్ ఐ విష్ ఐ హ్యాడ్ సమ్మన్ లైక్ దట్.
ఫోన్ కాల్ వచ్చి దేఖ్లేంగే సాల సాంగ్ లీడ్ సీన్ యాక్చువల్గా. యా, తాతయ్య వచ్చినప్పుడు హీరో గారు ఫోన్ చేస్తారు కదా, ఆ సీన్. యా, చాలా బాగా చేసింది యాక్చువల్గా. అండ్ సార్ మీరు ఏ సీన్ పవన్ కళ్యాణ్ గారితో చెయ్యాలి అని రాశారు ఈ మొత్తం సినిమాలో అన్ని సీన్లు. అలా కాదు, ఆ యాజ్ ఎ scene, ఈ scene, ఆ ఫ్యాన్ scene, ఈ బాయ్గా scene ఈ లేదు. సీన్ నేను చెయ్యాలి ఫ్యాన్స్ కోసం అని అలా. నేను బాగా ఇష్టపడిన సీన్ ఇంటర్వెల్ విలన్తో వార్నింగ్ సీను. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో విలన్కి వచ్చి పార్థివన్ హౌస్ నైట్ ఫాదర్ అండ్ సన్ డ్రింక్ చేస్తుంటే వచ్చి వాళ్ళతో మాట్లాడే సీను. అలాగే రాశి ఖన్నాకి బ్రేకప్ గురించి చెప్పేసాను. దోస్ ఆర్ మై ఆయన నేను అనుకున్నట్టుగా పర్ఫామ్ చేసిన సీన్స్, మై ఫేవరెట్ సీన్స్. అవి నేనే రిపీట్ చూస్తాను. ఓకే సార్. Hi, sir. This time my question is for you, sir. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నుంచుంటేనే మాకు చాలు, స్క్రీన్ ప్రెసెన్సే మాకు చాలు, బట్ డైలాగ్స్ ఫ్రమ్ హిమ్ ఆర్ మోర్ ఎఫెక్టివ్. మీరు పర్టికులర్గా అంటే మాస్ డైలాగ్స్ వీ హ్యావ్ మెనీ ఫ్రమ్ యూ విత్ హిమ్. పర్టికులర్గా అమ్మ చేతి వంట అమృతం, నాన్న చేతి వంట నైవేద్యం, దట్ పర్టికులర్ డైలాగ్, వాట్ వాస్ ద థాట్ ప్రాసెస్, సార్? అది ఆయన చేత చెప్పించాలి అనేది ఎలా అనిపించింది మీకు? ఏం లేదు, బేసిక్గా ఏన్షియంట్ టైం నుంచి వంట అనగానే నలుడు, నలపాకం, నలభీమ పాకం ఇలా అంటుంటారు కదా. వంట చేసేవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళే. అదే దాని డైలాగ్ని చాలా కామెడీగా చెప్పాం. మగాడు పుట్టిందే వంట చేయడానికి, మధ్యలో మర్చిపోయాడు ఎదవా అని చెప్పేసింది. అందుకే అనమాట ఫన్నీగా ఉంటుందని. అండ్ మీరు చూడండి, ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళండి, ఒకసారి కిచెన్లోకి వెళ్ళండి, ఆల్ షెఫ్స్ ఆర్ మేల్. మేము అంటే వరల్డ్ క్లాస్ షెఫ్స్ మగవాళ్ళలో ఉన్నా సరే వంట అనగానే మీకే క్రెడిట్ ఇచ్చేసి మేము సైలెంట్గా బ్యాక్ స్టేజ్ తీసుకున్నాం. కాబట్టి యూ షుడ్ అప్రిషియేట్ మమ్మల్ని మీరు. అండ్ ఓన్లీ మాస్ డైలాగ్స్ కాదు ఈ సినిమాలో. రీసెంట్గా ఐఎమ్ బీయింగ్ సో, నేను ఎక్కువ ఈ మధ్య భగవద్గీత అది చదవడం మూలంగా బయట విన్నది భగవద్గీత, ఆ లైన్ గీసిన తర్వాత ఇది భగవద్గీత. అలాగే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన హైందవ ధర్మంలో యుద్ధం అనేది మన డిఎన్ఏలో ఉంది. యుద్ధం అంటే కేవలం ఆయుధం పట్టుకొని వెళ్ళడమే కాదు, అది సైకలాజికల్గా అవ్వచ్చు, ఒక భావజాలంతో అవ్వచ్చు, ఒక వాయిస్ వినిపించడం కూడా. ఇప్పుడు మీరు